చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరడం అని ఒక సామెత ఉంది. పుట్టలు కాస్తరో ఒక్కొక్క మట్టి రేణువు చేర్చుకుని చీమలు పుట్ట పెడతాయి, కానీ అందులో దూరేటువంటిది ఫైనల్గా పాములు వచ్చి విశ్రాంతి తీసుకుంటే ఆ చీమలు చివరికి మళ్ళీ వేరే పుట్ట పెట్టుకోవాలంటారు. ఇది సహజంగా న్యాచురల్గా జరిగేది. రాజకీయాల్లో కూడా అంతే న్యాచురాలిటీ. ఇప్పుడు కార్యకర్తలు కష్టపడతారు, తన్నులు తింటారు, కేసులు పెట్టించుకుంటారు, అరెస్టులు అవుతారు, జైలుకి వెళ్తారు. ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి డబ్బున్నోళ్ళ అవసరం వస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయానికి ప్రత్యామ్నాయ రాజకీయం సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడిని అసెంబ్లీలోకి తీసుకొస్తానని ప్రకటించినటువంటి వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ మన తెలుగు వాళ్ళలో కనబడతారు. అంతకుముందు అలాంటి మాట మాట్లాడి నిరూపించిన వాడు ఒకే ఒక్క మగాడు ఉన్నాడు, కేజ్రీవాల్. అలాంటి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కేజ్రీవాల్ అవుతాడు పవన్ కళ్యాణ్ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీతో కలవడం వల్ల ఇప్పుడు ఇస్తున్న సీట్లు చూస్తుంటే ఎంపీ సీట్లు అటు సానా సతీష్, బాలశౌరి పార్టీ వాళ్ళ కాదు, ఎవరు వాళ్ళు అత్యంత ధనవంతులు. అట్లాగే మిగతా వాళ్ళకి అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇప్పుడు ఏం చూస్తున్నారు, మినిమం 10 కోట్లు ఖర్చు పెట్టలేకపోతే ఎందుకు అనేటువంటి రూట్లో తీసుకొస్తున్నటువంటి వాళ్ళు. డబ్బున్నటువంటి పార్టీ నాయకులకి కొంతవరకు హోప్ ఉంది, లైక్ బొలిశెట్టి శ్రీనివాసు, కందులు దుర్గేష్కి. అది కూడా మళ్ళీ ఈయన కంటే ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి, దుర్గేష్ కంటే ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి బుచ్చు చౌదరికే రాజమండ్రి సీటు ఖరారు చేసి ఇటుకు వచ్చింది. అంటే డబ్బు అనే ప్రభావం ఇక్కడ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా అదే పరిస్థితి రాబోతుందా? వాస్తవంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అత్యంత ధనవంతులైనటువంటి నాయకుల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే రేపు నెక్స్ట్ పరిస్థితి ఏమవుతుందనేది వాళ్ళకి ఎవరికి అంటే సంఘ్ పరివార సంస్థల వాళ్ళకి ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరిగిన, ఫైనల్గా ఖర్చు పెట్టడం అనేది ముఖ్యం అనేటువంటి పాయింట్లో ధనవంతులకే ఇస్తారా? ఇప్పటికే దాదాపుగా 5-6 కోటీశ్వర్లు పార్లమెంటు స్థానాలకి, 10-12 మంది కోటీశ్వర్లు అసెంబ్లీ స్థానాలకి పొత్తు అన్న తర్వాత రెడీ అయ్యారు. పొత్తుకు ముందు కొంతమంది రెడీ అయ్యారు, 40 మంది దాకా. కాకపోతే ఈలోపు లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పొత్తు అనౌన్స్ చేసిన వేస్ట్ అని చెప్పి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అందులో కొంతమంది తెలుగుదేశంలో చేరిపోయారు కూడా, కొంతమంది వైసీపీ బాట కూడా పట్టారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి పొత్తు పెట్టుకుని ఆ సీట్లలో కోటీశ్వర్లైన కొత్త వాళ్ళు వచ్చి సీటు తీసుకోబోతారా చూడాలి.